నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. పిల్లల భవిష్యత్తు ఎంతో బాగుండాలని అయితే మనం కోరుకుంటాం. అలాంటిది ఎలాంటి స్కూల్స్ అయితే బాగుంటాయి, ఎలా ఉంటే నా బాబు కానీ నా పాప కానీ ఫ్యూచర్ బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాం. స్కూల్స్ కోసం మంచి మంచి స్కూల్స్ కోసం అయితే వెతుకుతూ ఉంటాం, అవునా? అలాంటిది ప్రస్తుతం మనం సృజన స్కూల్కి అయితే వచ్చేసాము. ఈ స్కూల్ స్టార్ట్ అయ్యి 30 years అయింది. 30 years ఎక్సలెన్స్తో అయితే ఈ స్కూల్ రన్ అవుతుంది. ఇప్పుడు స్కూల్లో వెళ్ళేసి మనం ఎలా ఉంది స్కూల్ ఎక్స్ప్లోర్ చేసేద్దాం మనం ఇప్పుడు. ప్రజెంట్ మనం స్కూల్లో అయితే ఎంటర్ అయిపోయాము. క్లాస్ రూమ్స్ చూస్తున్నారు కదా, అసలు చాలా యూనిక్ సిస్టమ్ అనమాట. నేను చాలా స్కూల్స్ అయితే తిరుగున్నాను, కానీ అక్కడికంటే ఇక్కడ పిల్లలకి అట్రాక్ట్ అయ్యేలాగా టేబుల్స్ అరేంజ్ చేయడం కానివ్వండి, రౌండ్ టేబుల్ సిస్టమ్ అరేంజ్ చేశారు. ఇది చాలా యూనిక్గా అనిపించింది. చూస్తున్నారు కదా, ప్రజెంట్ మనం ఎల్కేజీలో అయితే ఉన్నాము. ఎల్కేజీ స్టూడెంట్స్ అనమాట. చక్కగా వాళ్ళకు ఆడిపిస్తూ చూపిస్తూ చక్కగా ఏం చేస్తున్నారు ఇక్కడ, వాళ్ళకి ట్రయాంగిల్స్ అని ఇంకా చాలా రెక్టాంగిల్స్ అని ఇవన్నీ ఎల్కేజీ నుంచే స్టార్ట్ చేయడం, వాళ్ళకి అన్నీ నేర్పించడం అయితే మనం ఇక్కడ ప్రతిదీ చూడొచ్చు అనమాట. హలో మేడం. హలో మేడం, ఈ స్కూల్లో చాలా యూనిక్గా అనిపిస్తుంది. అటు ఎల్కేజీ అవ్వనివ్వండి, ఇటు యూకేజీలో అయినా టేబుల్స్ అరేంజ్ చేయడం, అది కలర్ఫుల్ టేబుల్స్. ఎందుకు ఇలా సపరేట్గా బోర్డు వైపు చూడడం కాకుండా వాళ్ళే గ్యాదర్ అయ్యి చదువుకోవడంలో అసలు ఏంటి యాక్చువల్గా ఈ సిస్టమ్ ఎందుకు తీసుకొచ్చాము అంటే, పిల్లలు వాళ్ళతో వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వడానికి, షేరింగ్ మెంటాలిటీ వాళ్ళలో డెవలప్ అవ్వడానికి, డిస్కషన్ స్కిల్స్ డెవలప్ అవ్వడానికి ఇలా పెట్టాం. దట్టు ఏంటంటే చైర్స్, బెంచెస్ రోజు ఇలానే ఉండవు, డిఫరెంట్ షేప్స్లో చేంజ్ చేస్తాం. దానివల్ల ఏంటంటే నెక్స్ట్ డే ఏ షేప్ ఉంటుంది, ఆ షేప్లో వాళ్ళకి ఇంట్రెస్ట్, స్కూల్కి రావాలి అనే ఇంట్రెస్ట్ వాళ్ళలో డెవలప్ చేయడానికి. తర్వాత ఏంటంటే పిల్లల్ని కూడా డే బై డే చేంజ్ చేసేస్తూ ఉంటాం, ఒకళ్ళ దగ్గరే కూర్చోపెట్టాం. ప్లేసెస్ చేంజ్ అవుతూ ఉండడం వల్ల వాళ్ళు పిల్లలతో ఫ్రెండ్షిప్ మెంటాలిటీ కూడా డెవలప్ అవ్వడానికి ఒకే దగ్గర ఒకే టేబుల్ లో అలవాటు అయిపోతే కొత్త ఫ్రెండ్స్ అవ్వరు, వాళ్ళకి ఇంటరాక్షన్ తెలియదు, షేరింగ్ తెలియదు. సో అందుకనే అవన్నీ డెవలప్ చేయడం కోసం అనేసి ఇది యాక్చువల్గా లంచ్ టైంలో అయితే స్ట్రైట్ గా అన్ని టేబుల్స్ స్ట్రైట్ లో పెట్టేస్తాము. వాళ్ళందరూ కూడా షేర్ చేసుకుంటూ, ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకుంటూ, కర్రీస్, వెజిటేబుల్స్ అవన్నీ కూడా నేర్చుకుంటూ, కొత్త థింగ్స్ నేర్చుకుంటూ షేర్ చేసుకుంటారు. ఓకే, మనం అదే కాకుండా ఇక్కడ టీవీ డిస్ప్లే కూడా పెట్టి ఉన్నారు. ఇది ఎందుకంటారు డిస్ప్లే పెట్టాం? యాక్చువల్గా వీళ్ళు కలరింగ్ చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, సో కలర్స్ మేము పెట్టాం. ఓకే, సో కలర్స్ పెట్టినప్పుడు ఏంటంటే కలర్స్ చూస్తారు, ఏ కలర్ అక్కడ ఐడెంటిఫై చేస్తే ఆ క్రేయాన్ మేము చూపించమంటాం. ఆ క్రేయాన్ ని వాళ్ళు చూపిస్తారు, చూపించి కలరింగ్ చేయడం నేర్చుకుంటారు. అంటే చూసి నేర్చుకోవాలి కదా వాళ్ళు, సో అందుకని. కొంతమంది స్టూడెంట్స్తో అయితే మనం ఇప్పుడు ఇంటరాక్ట్ అవుదాం. అసలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా ఉంది క్లాసెస్ కానివ్వండి, ఈ చిన్న పిల్లల్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాము. హాయ్ నాన్న. హాయ్ మేడం. ఏం పేరు నీ పేరు? మై నేమ్ ఇస్ సాత్విక్. ఓకే, విచ్ క్లాస్ యు ఆర్ స్టడీయింగ్ నౌ? ఐ యామ్ స్టడీయింగ్ క్లాస్ 4th year. 4th class. ఓకే, ఏ సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ నీకు? సైన్స్ అంటే ఇంట్రెస్టా? ఏం చదువుతావు సైన్స్లో? నీకు ఎందుకు ఇంట్రెస్ట్ సైన్స్ అంటే? మోర్ యాక్టివిటీస్ దేర్. ఓకే, సైన్స్లో ఎక్కువ యాక్టివిటీస్ ఉంటాయి కదా. ఓకే, ఏ టీచర్ అంటే ఇష్టం మరి? సైన్స్ టీచర్ అంటేనే ఇష్టమా? అవునా? ఎందుకు యాక్టివిటీస్ అన్నీ బాగా చేయిస్తారా? అవునా? ఎలా ఉంది నీకు? స్కూల్ నచ్చిందా? అవునా? నీ స్కూల్ ఫ్రెండ్స్గా వాళ్ళందరికీ కూడా నచ్చిందా ఈ స్కూల్? అవునా? నీ ఫ్రెండ్ ఎవరు నీ ఫ్రెండ్స్ ఎవరున్నారు? అభిషేక్. అవునా? ఓకే, ఎలా ఉంటుంది స్కూల్లో? టీచర్స్ అందరు బాగా చెప్తారా? గుడ్ టీచర్స్. అవునా? థ్యాంక్ యూ. ఓకే, చదువుకో, సరేనా? డిస్టర్బ్ చేయను.
ఏ స్కూల్లో లేనటువంటి యాక్టివిటీ అయితే ఇక్కడ చూడొచ్చు. పిల్లలకి దగ్గరుండి ప్లాంటింగ్ ఎలా చేయాలి, ఎలా చేస్తే ఏ మొక్కలు ఎలా పెరుగుతాయి అనే విషయాలు కూడా ఇక్కడ టీచర్స్ అన్నీ చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీతో అసలు మాట్లాడదాము, పిల్లలకు ఎలాంటి యాక్టివిటీస్ ఇక్కడ చేస్తున్నారో చూద్దాం. హలో సార్. హలో, మీ పేరు? అచ్యుతరావు. ఓకే, బయాలజీ. బయాలజీ టీచర్. ఓకే సార్, ఇక్కడ ఏం యాక్టివిటీస్ చేయిస్తున్నారు? క్లాస్ రూమ్లో ఏవైతే మనం పిల్లలకి టీచ్ చేస్తామో ప్లాంట్స్, స్ట్రక్చర్ ఆఫ్ ప్లాంట్ అండ్ వాట్ ఆర్ ద ప్లాంట్ పార్ట్స్ ఆర్ దేర్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ like visual aids. Okay. Compare with the classroom, here if they will observe means they can understand what is the each and every part, what is the function of the each and every part, they can easily understand, and what type of structures they have, they can easily understand. Actually in this session what I am explaining, here plant structure. Generally plant contains two different systems, root system and shoot system. What is root system and what is shoot system, I am explaining to them. So root system and what is the system which is present below the soil is called a root system. The system which is present above the soil is a shoot system. The shoot system, what are the parts, different parts are present in the shoot system, I am explaining. By observing this they can understand very clearly. Okay. That is why every weekly once we are planning to take to garden or some other grounds, what type of leaves. Generally leaves here are different. Generally they thought leaves means green in color, but some leaves are in different color. Yes. Why the color is changed? Compare with some green leaves, why this color is changed? Because of the pigments. Okay. The pigment which is present in the leaves is different. Generally green leaves have a different plastids, chloroplast. Here these plants here these are called crotons. These crotons have different plastids, that is chromoplast. So by observing like this garden, they will get a fresh air. Along with that one, they can observe the nature also. Yes, true. So what is the importance of plants? Nowadays we are cutting the plants. So if we motivate to plant different type of plantlets, they can understand what is the use of plant and how plants are increase our oxygen level in the atmosphere. So they can understand easily. Okay, thank you so much sir. Actually it's a good thought. Yes. Thank you so much. What is the color of the solution, children? Pink. Before, it is a colorless solution, just like water it is, right? Add some more. So, what is the name of the indicator? Show here now. Yeah, phenolphthalein. Just you, shake it so that, right? So, what is the name of the indicator what we used? Phenolphthalein. So, what is the earlier color of the solution? Colorless. Now it has turned into pink color, right? So, this is a base, right? This is a base. We test even with the other solution too. Let us see, you take some amount here in it, and once again you add the same phenolphthalein in it. Any changes is going to be happen or not? Yeah, same phenolphthalein she is taking here, right? Shake it. Any change in color? No. So the phenolphthalein has turned base into the pink color. So what might be your answer, whether acid or base? It can be acid. You can predict as an acid, right? So we can confirm with one more solution. Little bit solution is left over here, right? In this you try the other. This is methyl orange, right? This you try it, press it, yeah. It has turned, yeah. Orange color has turned into red. What is the color of it? Red. So orange has turned into red. So this is an acid where phenolphthalein could not change the color of the acid, but methyl orange has turned into red color, right? So we confirmed it as a base, right? Am I right? Yes. But try even with the methyl orange too. Let us see the color difference. Right? Enough. Shake it. So what is the color? Yellow. So bases give yellow color with the methyl orange, right? You can easily identify the colors. What is the color? Red. What is this color? Yellow. So
Red color acid or base? Acid. Yellow color? Base. So can you identify the unknown solution using indicators? Yes. Right? So what we learned were, now the first one, phenolphthalein will change the base or acid? Base. To what color it has changed? Pink color. So phenolphthalein changes base into the pink color. Right? Methyl orange will change the base into the yellow color. Methyl orange will change the acid into the red color. With the phenolphthalein, no change with the acids. Right? ఓకే థ్యాంక్ యూ సార్. గేమ్స్ అంటే అబ్బాయిలైనా మేము కూడా ఆడి చూపిస్తాం అని చెప్పి మన సృజన స్కూల్ అమ్మాయిలు అయితే ఖోఖో ఇరగ తీసేస్తున్నారు అనుకోండి. చూస్తున్నారు కదా ఎంత బాగా ఆడుతున్నారో. నమస్తే అండి. నమస్తే మీ మేడం. పేరు? నా పేరు శేఖర్ మేడం. ఓకే సార్, ఎలాంటి గేమ్స్ మన సృజన స్కూల్లో ఆడిస్తూ ఉంటారు? సృజన స్కూల్ ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ అండ్ ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ గేమ్స్ మేడం. ఓకే. నెక్స్ట్ athletics also. Athletics that 100 meters, 200 meters, 300 meters, ఓకే 4 into 100 relay, ఓకే. long jump, shot put. So activities, volleyball also, cricket, net practice. ఓకే. Yeah. ఎలాంటి టోర్నమెంట్స్ ఏదైనా వెళ్ళి? Inter-house tournaments will conduct ma'am in school campus. ఇన్ స్కూల్ క్యాంపస్? School campus, SGF Games Federation, School Games Federation also will participate in our school students. ఓకే. వీక్లీ గేమ్స్ ఎలా ఉంటాయి? Weekly one class twice madam. For every day games there madam. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా చాలా బాగా ఆడుతున్నారు పిల్లలు. ఎందుకంటే క్రికెట్లో అయినా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఖోఖో, కబడ్డీ చాలా మంది చాలా బాగా ఆడుతున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you ma'am.